హలో ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు సింపుల్ ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్, మీరు అస్సలు నమ్మరు. 4 ఇంగ్రీడియంట్స్తో పల్లి చట్నీ ఎలా చేయాలో ఒకసారి మీకు చెప్దామని. నేను ఒక టైం లేనప్పుడు ఈ చట్నీయే చేస్తానన్నమాట. ఓన్లీ పల్లీలు వేపేసుకొని మనం ఒక దగ్గర స్టోర్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇన్స్టెంట్గా తీసి వేసేసుకోవచ్చు అనమాట. ఎండుమిర్చి వేపేసుకొని ఉంచేసుకున్నా సరిపోద్ది. పల్లీలు కొంచెం గుప్పుడు తీసుకొని వేపుకొని, ఎండుమిర్చి కూడా చూసారు కదా, ఒక 8 ఎండుమిర్చి ఈ విధంగా వచ్చేదాకా వేపేసుకొని పక్కకు తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత టమాటీలు ఉంటాయి కదా మనకి, ఆ టమాటీలు 3 కానీ 4 కానీ మీడియం సైజ్ టమాటాలు బాగా మగ్గాలి. మగ్గితేనే మనకు టేస్ట్ అన్నది బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగ మజ్జిగ కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తారనుకోండి స్వీట్నెస్ వచ్చేస్తుంది. ఓన్లీ మజ్జిగ కట్ చేసి ఇలాగ ఆయిల్లో కొంచెం అటు ఇటు తిప్పుతూ మనం వేపాం అంటే దీనికి వల్ల మీకు టైం వేస్ట్ అవుతుందేమో అనుకోవద్దు. టమాటీలు వేసిన తర్వాత మనం వేరే పని చేసుకోవచ్చు. టమాటీలు వేసి కొంచెం అటు ఇటు మగ్గిన తర్వాత రొటేట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అలా దాని దగ్గరే ఉండాల్సిన అవసరం లేదు. నేనైతే టమాటా వేసి పక్కకి వెళ్ళి పనులు చేసుకుంటాను. ఇలా మగ్గిన తర్వాత అటువైపు రొటేట్ చేసుకోవడమే. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఒకసారి మీరు ట్రై చేశారనుక మీకు కూడా తెలుస్తుంది అనమాట. ఇగో ఈ విధంగా కానీ రొటేట్ అయిపోయింది అనుకోండి, మనకి టమాటా ఇలా వస్తుంది అనుకోండి, మనం పక్కకు తీసేసుకోవచ్చు అనమాట. నేనైతే పక్కకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా, చూడండి. ఓన్లీ పల్లీలు వేపుకున్నాను, ఎండుమిర్చి వేపుకున్నాను, టమాటా వేపుకున్నాను, అంతే. నేను ఇంకేమీ వేయలేదు. వెల్లుల్లిపాయలు పచ్చివి, ఇది 4th ఇంగ్రీడియంట్. ఇవి 4 కలిసి మిక్సీ చేస్తాను. మనం సాల్ట్ ఎలాగా వేసుకుంటాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఇలా తాలింపు వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో నచ్చితేనే.